అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను కరీంనగర్ జిల్లా ఈ మున్సిపల్ ఎన్నికల భాగంగా వీళ్ళు వస్తూ ఉంటే మధ్య దారిలోనే ఇట్లా హరీష్ రావు ఈ విధంగా మాట్లాడని చెప్పని అన్ని టీవీలో వచ్చిన తర్వాత అసలు వాటిని చూసి నేను ఆశ్చర్యపోయాను. బేసిక్గా ఆయన అన్న మాటలు ఏంది, మైక్రో బ్రేవరీసు పంచుకుంటున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, లాటరీ తీయాలి అని మాట్లాడడం జరిగింది. 100 అప్లికేషన్లు వచ్చినాయి రకరకాల. అంటే ఒకటే, అసలు ఈ మైక్రో బ్రేవరీ అనేది సిస్టమ్ ఎప్పుడు వచ్చింది? గడచినటువంటి గత ప్రభుత్వ హయాంలో 1వ తారీఖు జూలై 2016 మైక్రో బ్రేవరీ సిస్టమ్ అని చెప్పని తీసుకొచ్చి దీనికి రూల్స్ ఫ్రేమ్ చేసి గత ప్రభుత్వ హయాంలోనే జీవో నంబర్ 151 రూల్స్ 28 ఆగస్ట్ 2015 రూల్స్ తీసుకొచ్చి దాని ప్రకారం వాళ్ళు గతంలోనే 50 అప్లికేషన్స్ వస్తే మైక్రో బ్రేవరీస్కి 20 మైక్రో బ్రేవరీస్కు లైసెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నాను, అసలు సిస్టమే లేదు కదా మైక్రో బ్రేవరీస్కి. ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఎందుకు చట్టం చేసిండ్రు? ఎందుకు రూల్స్ ఫ్రేమ్ చేసిండ్రు? నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఇప్పుడు ఏదైతే లాటరీ పెట్టాలంటున్నారో సిస్టమ్ చేయనా, లాటరీ దిగరే అసలు కొద్దిగా అవగాహన నుండి మాట్లాడుతున్నారా? ఇది లిక్కర్ షాపులు కాదు. మైక్రో అంటే మీరు ఇచ్చిన గైడెన్స్ రూల్స్ ప్రకారము అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మొత్తం చూసి అప్లికేషన్ పెట్టిన తర్వాత అధికారులు పోయి చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంది, ఇది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ రూల్స్ ప్రకారం ఉన్నాయని చెప్పని మొత్తం అధికారులు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ తర్వాత కమిషనర్కి వచ్చిన తర్వాత కమిషనర్కి వెళ్ళి సెక్రటరీకి వచ్చినాక సెక్రటరీ తర్వాత గవర్నమెంట్ ఫైల్స్ వస్తుంది. ఇప్పటి వరకు ఒక్క ఫైల్ కూడా నా దగ్గరికి రాలే. అప్లికేషన్ వచ్చిన మాట వాస్తవం, బట్ వెరిఫై చేసినప్పుడు వాళ్ళు చేస్తారు అది. అరే మరి ఇంత దుర్మార్గంగా మేమేదో తీసుకొచ్చినట్టుగా, మేమేదో డబ్బులు దంటుకుంటున్నట్టుగా ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తే సాక్ష్యాలతో చూపిస్తా ఉన్నా. జీవో కార్డు కూడా ఉంది.